ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని విందాము. కీర్తనలు 26వ సంకీర్తన 8వ వచనం ఒకసారి చదువుకుందాం. మన పరిశుద్ధ గ్రంథాలు తెరుచుకొని ఒకసారి 26వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఓ లార్డ్, ఐ లవ్ ద హ్యాబిటేషన్ ఆఫ్ యువర్ హౌస్ and the place where your glory dwells. हे यहोवा, मैं तेरे दान से तेरी महिमा के निवास स्थान से ప్రీతి రక్తా హో. దేవుడు వాక్యాలను దీవించునుగాక. మరి దావీదు భక్తుడంట దేవుని నివాస మందిరము, తేజో మహిమ నిలుచు స్థలమునంట ప్రేమించుచున్నాడంట. హల్లెలూయా. నిజంగా దేవుని మందిరం అంటే చాలామంది మరి ఆ మందిరం అంటేనే చాలామంది ఆదివారం ఆచారంగా వచ్చేవాళ్ళు ఉంటారు. సండే కంపల్సరీ ఆ 4 గోడల మధ్య వెళ్ళాలి, ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలి, రావాలి. అది ఇంకా ఆ రోజు అయిపోయింది. ఇంకా అది కాదండి, మందిరము యొక్క తేజో మహిమ నిలుచు స్థలము చాలా గొప్పది. ఒక భక్తుడు అంటున్నాడు, దేవదాసయ్య గారు అంటున్నారు, మనకంటే ముందుగా అంట దూతలు వచ్చి మందిరంలో కూర్చుంటారంట. ఎవరైతే ముందుగా మందిరంలో అడుగు పెడతారో వాళ్ళకి దేవుని ఆశీర్వాదాలు గొప్పగా ఉంటాయంటండి. హల్లెలూయా. 4 గోడ మధ్య వచ్చి ఏదో దేవస్తోత్రం అని 2 నిమిషాలు మోకాలేసి ప్రార్థన చేస్తే అది ఆశీర్వాదము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని మందిరంలో ఆరాధన చేస్తున్నప్పుడు హల్లెలూయా, ఆయన తేజో మహిమ నిలుచు ఆ స్థలం. అది ఆషామాషిగా చేసి వెళ్తే కుదరదు. నాకు పని ఉంది, 2 నిమిషాలు ప్రార్థన, ఆ చర్చిలో ప్రార్థన, ఈ చర్చిలో ప్రార్థన, అది అసలు కుదరదు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు స్టార్టింగ్ టు ఎండింగ్ నువ్వు దేవుని మందిరంలో ఉండాలి. 11 గంటలకు చర్చ్ అంటే మనం ఏ టైంకి వస్తున్నాము? అది ఏంటంటండి, తేజో మహిమ నిలుచు స్థలం అంట. నువ్వు నీ టైం ప్రకారంగా 11:30, 12 గంటలకు వస్తే కుదరదు. అందుకే ఆశీర్వాదము ఆగిపోతుంది, అందుకే బ్లెస్సింగ్ ఆగిపోతుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఉన్నట్టు మాట్లాడితే దైవజనులను మెచ్చరండి. విశ్వాసులు దైవజనులని మెచ్చరు. మేము ఫెలోషిప్కి, పాస్టర్స్ ఫెలోషిప్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక దైవజనుడు ఉంటాడు. లేటుగా దైవజనుడు 11 o'clock మాకు ఫెలోషిప్ మొదలవుతుంది. ఆ 11కి ఎవరైనా రాకపోతే, వాక్యం టైంకి వచ్చినా, ఆరాధన చేసే టైంకి వచ్చినా కూడా ముఖం మీదనే అనేస్తారండి. ముఖం మీదనే. మనమే టైంకి రాకపోతే నీ విశ్వాసులకి నువ్వు ఏమీ చెప్తున్నావు? నీ విశ్వాసులకు చెప్పే హక్కు నీకు లేదు. నువ్వు సమయానికి రానప్పుడు ఆయన ఎంత పెద్ద పాస్టర్ అయినా, సీనియర్ పాస్టర్ అయినా కూడా ఆయన చెప్పేది చెప్తానే ఉంటాడు. చాలా సిగ్గైపోతుంది. అందుకే ఒక భయము, దేవుని పట్ల ఒక భయం నువ్వు కలిగి ఉండాలి. నీ ఇష్టం ఉన్న టైంకి వస్తే కుదరదు. ఆఫీస్కి ఏ టైంకి వెళ్తున్నారండి? స్కూళ్ళకి ఏ టైంకి వెళ్తున్నారు? ఎయిర్పోర్ట్స్కి ఏ టైంకి వెళ్తున్నారు? బస్ స్టేషన్స్కి ఏ టైంకి వెళ్తున్నారు? కరెక్ట్ ఒక బస్సు ఉంది అని అంటే మనం ఏ టైంకి ఉంటాం అక్కడ? కరెక్ట్ ఆ టైంకి ట్రైన్ ఉందంటే నల్గొండలో ఏ ట్రైన్ ఆగినా జస్ట్ 2 minutes ఆగుతుంది. 2 minutes ఆగే ట్రైన్ కోసం 1/2 an hour, 1 hour ముందే రైల్వే స్టేషన్లో ఉంటాం. మరి ఇదేంటంటే మందిరము, ఆయన తేజో మహిమ దిగుతుందంట ఆ స్థలంలో. హల్లెలూయా. నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు ఆదివారానికి దేవుని మందిరానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అది దేవుడు నిలిచే స్థలానికి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నీ ఆఫీస్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, నీ పిల్లల స్కూల్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, బోర్డ్ ఎగ్జామ్స్కి నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, ఎయిర్పోర్ట్స్కి వెళ్ళడానికి ప్యాసెంజర్స్కి నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, ఈరోజు దేవుని మందిరానికి ఆయన నిలుచు స్థలమునకు నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఆలోచన చెయ్యి. దావీదు భక్తి, ఐ లవ్ దట్స్ మై హ్యాబిటేషన్, ఐ లవ్ ద హ్యాబిటేషన్ ఆఫ్ యువర్ హౌస్. తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. నువ్వు మందిరంలో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు నిజంగా దేవుని గొప్ప మహిమ దిగుతుంది ఆ మందిరంలో. నువ్వు వచ్చి మోకాలేసి టైంకి ముందే 10 నిమిషాల ముందు, 5 నిమిషాల ముందు ఆల్టర్ దగ్గర మోకాలేసి, ప్రవ్వా
ఎన్ని సంవత్సరాలు మేము ఇంకా ఈ రెంటెడ్ హాల్స్లో జరుపుకోవాలయ్యా? ఎన్ని సంవత్సరాలు ఇంట్లో జరుపుకోవాలి ప్రభువా? కనికరించు ప్రభువా. దావీదు కుమారుడి సంవత్సరం దాటిపోకుండా కార్యం చేయి ప్రభువా. ఎప్పుడు మారుతారండి? ఎప్పుడు ప్రార్థన చేస్తారు? ఎప్పుడు మోకాళ్ళు వేస్తారు? ఆలోచన చేయి. 10 నిమిషాల ముందు వస్తే నీకు నష్టమా? కరెక్ట్ 11కి వస్తే నీకు నష్టమవుతుందా? ఆలోచన చేయి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సూటిగా తేటగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దూతలు వచ్చి నిలుస్తారంట. దూతలు వచ్చిన తర్వాత నువ్వు వస్తావా? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత నువ్వు వస్తావా? చెప్పు. మీ యొక్క లీడర్స్ వచ్చిన తర్వాత మీరు వెళ్తారా? లీడర్లకు ముందే మీరు వస్తారా? మీ యజమానులు వచ్చిన తర్వాత మీరు వెళ్తారా? యజమానికి ముందే మీరు వెళ్తారా? ఆలోచన చేయండి. స్కూల్ టీచర్ వచ్చిన తర్వాత పిల్లలు వెళ్తారా? టీచర్ రాకముందే పిల్లలు వెళ్తారా? మరి ఎందుకు దేవుని దగ్గర ఎందుకు మీరు అలా ఉంటున్నారు? దేవుని మందిరం పట్ల ఎందుకు ఆలస్యం ప్రకటిస్తున్నారు? ఆయన నిలిచే స్థలం అంటది. హల్లెలూయా. దేవుని మందిరానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ఆ ప్రాముఖ్యత నీకు తెలిస్తే, ఆ ప్రాధాన్యత నీకు తెలిస్తే, ఆ గొప్పతనం నీకు తెలిస్తే, ఆ మందిరము తేజో మహిమ నిలుచు స్థలమును పొందుకుంటా, ఆ మహిమను పొందుకుంటే నువ్వు తొందరగా రాగలుగుతావు. అది నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఎప్పటికీ పొందుకోలేవు. ఇప్పుడు పొందుకోలేకపోతే ఎప్పటికీ నువ్వు పొందుకోలేవు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తేజో మహిమ నిలుచు స్థలం, నువ్వు ఆరాధిస్తున్న స్థలము, తేజో మహిమ నిలుచు స్థలము, నువ్వు ప్రార్థిస్తున్న స్థలము. The God dwells in that place where you're praising God, where you're praying in the presence of God, where you're hearing the word of God, where you're receiving the word of God. The God dwells in that house. Hallelujah. The God dwells in that place. 2-3 కూడి ఉన్న చోట ఆయన సన్నిధి దిగుతుందంటమ్మా. సన్నిధి దిగుతుందంటయ్యా. నన్ను అలా ప్రార్థన చేయడానికి వస్తున్నావా? మందిరం కావాలని ఆశపడుతున్నాం. ఇంట్లో ప్రార్థన ఎవరైనా చేస్తారు. దేవుని మందిరంలో 10 నిమిషాలకు ముందు, 5 నిమిషాలకు ముందు వచ్చి ఆల్టర్ దగ్గర మోకాలేసి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆలోచన చేయి. నువ్వు అలా ప్రార్థన చేయనంత వరకు నీ జీవితంలో ఆశీర్వాదము ఉండదు. నీ మోకాళ్ళు నేలకు తాకుతే నీ ప్రార్థన ఆకాశానికి తాకుతుంది. ఆదివారం మందిరానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే నీకు దేవుడు ప్రాధాన్యత, నీ పనులకు దేవుడు ఇంపార్టెన్స్ ఇస్తాడు. నువ్వు ఆదివారం దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోతే దేవుడు నీకు టైం ఇవ్వడు. నాకు టైం లేదంటాడు దేవుడు. అప్పుడు ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాలో మనకు అర్థం కాదు. ఇంకెవరికి నువ్వు మొరపెట్టుకుంటావు? మొరపెట్టుకుంటే చివరికి దేవునికే మొరపెట్టుకుంటావు. దేవుడు నాకు టైం లేదమ్మా ఈరోజు అన్నాడు అనుకో, నీ పరిస్థితి ఏంటి? దేవుని మందిరము వెళ్ళుదు మన జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అంటున్నాడు దావీదు భక్తుడు. మందిరానికి వెళ్దాం రండి అంటే చాలామంది కదలరు. 11, 12, 1 ఏం చేస్తారండి అంతసేపు? డ్యూటీలకు అట్లనే పడుకుంటారా? డ్యూటీలకు అట్లనే మాట్లాడుకుంటుంటారా? డ్యూటీలకు అట్లే చుట్టాలు వచ్చిన ఆగిపోతారా? అంతకంటే ఎక్కువగా దేవుని మందిరానికి నువ్వు ప్రాముఖ్యత. వారంలో ఎన్ని రోజులు వస్తున్నావు చర్చ్కి? నువ్వు ఒకటే రోజు కదా, అది కూడా 2.5 గంటలు 3 గంటలు నువ్వు చర్చ్లో, అది కూడా అర్ధ గంట లేట్ వస్తావు, గంట లేట్ వస్తావు. జస్ట్ 1 hour యు ఆర్ స్టేయింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అది కూడా చాలా లేజీగా, రెస్పాన్స్ ఉండదు. హల్లెలూయా చెప్పరు, చప్పట్లు కొట్టరు, నవ్వరు. ఎందుకండి చర్చ్కి వచ్చేది? వేస్ట్ ఆఫ్ కమింగ్. దేవుడు మనతో అంత తేజో మహిమ నిలుచు స్థలానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతాడు. నివాస మందిరము, నీ తేజో మహిమ నిలుచు స్థలం నేను ప్రేమిస్తున్నావు. మందిరాన్ని ప్రేమిస్తున్నావా? ఆయన నిలిచే స్థలమును నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు ఆరాధిస్తున్న స్థలమును ప్రేమిస్తున్నావా? దేవుని ప్రజెన్స్ని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? అసలు దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే మందిరానికి టైంకి వస్తావు. నువ్వు దేవుని ప్రేమించట్లేవు సరిగ్గా, అందుకే మందిరానికి నువ్వు టైంకి రావట్లేవు. నీకు భయభక్తులు ఉన్నదా దేవుని మందిరం పట్ల? భయభక్తులు ఉంటే నువ్వు టైంకి వస్తావు. దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఎవరు ప్రేమిస్తున్నాడో చేతులు ఎత్తడంగా దేవుడు నిన్ను ప్రేమించాలి. ఎందుకంటే ఈరోజు టైంకి నా బిడ్డ దేవుని మందిరానికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మన బ్లెస్సింగ్స్ అందుకే బ్లాక్ అయిపోతున్నాయి. వెన్ యూ గివ్ రైట్ టైం టు గాడ్, ఎప్పుడైతే నువ్వు దేవునికి రైట్ టైం ఇస్తావో నీకు కూడా రైట్ టైంలో బ్లెస్సింగ్ వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే రైట్ టైంకి నువ్వు చర్చ్కి వస్తావో గాడ్ విల్ బ్లెస్ యూ విత్ రైట్ బ్లెస్సింగ్. రైట్ టైంకి నీకు ఆ బ్లెస్సింగ్ వచ్చేస్తుంది.
ఎప్పుడైతే నువ్వు దేవునికి రైట్ టైం వాక్యం చదువుతావు, రైట్ టైం నీ ప్రేయర్ ప్లేస్కి వస్తావు, ఆ టైంకి నీకు దేవుడు రైట్ టైంకి నీకు ఈరోజు ఈ సంవత్సరం ఏం కావాలి, వాట్ బ్లెస్సింగ్ యు ఆర్ ఆస్కింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, నువ్వేం అడుగుతున్నావు దేవుని ఈ సంవత్సరం, అది రైట్ టైంకి వస్తుంది, లేకపోతే సంవత్సరాలు పడుతుంది అది. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడు. కాబట్టి అందరము టైం పాటిస్తాం, దేవుని మందిరానికి వస్తాం, అందరం కలిసి ఆయన తేజో మహిమ నిలిచే స్థలంను ప్రేమిస్తాం, ఆనందిస్తాం, ఆయనలో సంతోషం. ఎందుకంటే దావీదు గారు అంటున్నారు, ఆయన సన్నిధిలోనే సంపూర్ణమైన దెర్ ఇస్ ఫుల్నెస్ జాయ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. నీ ఇంట్లో లేదు, ఎన్ని భోగభాగ్యాలున్నా, ఎంత ఫర్నిచర్ ఉన్నా, ఎంత గోల్డ్ ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, నీ ఇంట్లో సంతోషం కొద్ది వరకే. బట్ ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరానికి వస్తావో ఆ మందిరంలో సంతోషం ఉంటుంది, హ్యాపీనెస్, జాయ్. కాబట్టి అందరం కలిసి దేవుని ఆరాధిస్తాం. రండి, పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ.